నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జల జగడం భారీ ఎత్తున రాజకీయ ప్రకంపనలు లేపుతున్నటువంటి సందర్భం. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌లో జగడం ఏంటి అసలు? కేసీఆర్, రేవంత్ మధ్య పంచాయతీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా మాట్లాడటం ఏంటి? దీన్ని ఆసరాగా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ మంటలు లేపి చలిగాల్చుకునే ప్రయత్నం చేయటం ఏంటి? అల్టిమేట్గా ఇది రేవంత్ వర్సెస్ బాబులాగా టర్న్ అయ్యే విధంగా మారటం ఏంటి? ఏంటి ఈ రాయలసీమ లిఫ్ట్ జలగండం? దీని పంచాయతీ ఏంటి అన్న విషయాలేంటి? దీని తర్వాత అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న ఆరోపణలేంటి? వాటిల్లో నిజమెంత? చంద్రబాబు నాయుడు గారు గడిచిన 1.5 ఇయర్లో రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేశాడా, న్యాయం చేశాడా, దాని నిజాలేంటి? ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారి వ్యూహం ఎలా ఉంది ఈ జగడం విషయం మీద అనే అంశాలని డీటెయిల్డ్గా వివరించే ప్రయత్నం చేద్దాం. పార్టీలకు అతీతంగా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ జలగండం అనగంలోనే జగడం అనగంలోనే ఈ లొల్లి నీళ్ల పంచాయతీ అనగానే మనకి ప్రధానంగా గుర్తొచ్చేది తమిళనాడు, కర్ణాటక మధ్యలో ఉన్న కావేరీ జల వివాదం అనేది ఎప్పుడో నేను చిన్నప్పటి నుంచి రగులుతూనే ఉంటుంది, ఎప్పటికీ సంచలనంగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్యలో కృష్ణా నది వాటాల మీద, కృష్ణా నది జలాల మీద వివాదం కంటిన్యూస్గా ఊపందుకుంటూ ఉంది. ఇది ప్రధానంగా ఈ సమస్య ఎక్కడ స్టార్ట్ అయింది, ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మనం ఒకసారి ఆలోచించినట్టయితే తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మరి నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగాను, ఆయన గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఆపేశారు. ఇది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు యాజ్ ఇట్ ఈస్. ఈ మాటల వల్ల మరి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణలో పొలిటికల్గా కొంత మైలేజీ వచ్చిన మాట వాస్తవం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అగ్నిపర్వతం బద్దలయ్యింది అనేది కూడా వాస్తవం. ఈ ఒక్క మాట మొత్తానికి ఒక మాస్టర్ స్ట్రోక్ లాగా తయారై వైఎస్ఆర్సీపీకి ఒక బ్రహ్మాస్త్రంలాగా మారింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీన్ని వెంటనే అందిపుచ్చుకొని హుటాహుటీన వాళ్ళల్లో ఆ పార్టీలో ఉన్న ప్రధాన నాయకులు ప్రధానంగా చేసిన కామెంట్స్, ఇంక్లూడింగ్ నిన్న మాజీ మంత్రి రోజాతో సహా ప్రధానమైన ఆరోపణలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి మధ్య రాయలసీమ ప్రయోజనాలు దెబ్బతీయటానికి సీక్రెట్ డీల్ జరిగింది అనేది ఒక అలిగేషన్ అయితే, ఎమోషనల్గా టార్గెట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. రాయలసీమలో ఈ జల వివాదాలకి రాజకీయ పొత్తుల కోసం రైతుల భవిష్యత్తుని పణంగా పెట్టారు అని, ఒక ప్రజల్లో ఏదో ఒక ద్రోహం జరిగింది రాయలసీమ ప్రాంతానికి అని ఎమోషనల్ ఫీలింగ్ డెవలప్ చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలిగేషన్ చేశారు. అదేవిధంగా జన్మనిచ్చిన రాయలసీమకి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ద్రోహం చేశారు, రాయలసీమ నీటి హక్కుల్ని అమ్మేశారు, తాకట్టు పెట్టారు, రాయలసీమ ప్రజల కోసం మేము ఉద్యమాలకి సిద్ధం. ఇది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు, ఘాటైన ఆరోపణలు ఎవ్రీడే చేస్తూనే ఉన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో నిజంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆపారా, ఎవరు ఆపారు, ఏం జరిగింది అన్నది వాస్తవాలని ఒక్కసారి మనం చూసినట్టయితే, ఈ జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మే 5, 2020లో 3,378 కోట్ల ప్రతిపాదనతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనే ప్రాజెక్ట్ని అనుమతులు లేకుండా స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే అనుమతులు లేకుండా స్టార్ట్ చేశారో, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే మన శ్రీశైలం నుంచి రోజుకి 3 టీఎంసీలు రాయలసీమ ప్రాంతానికి తాగు సాగు సౌకర్యాల కోసం నిర్దేశించబడిన ప్రాజెక్ట్. ఎప్పుడైతే ఈ ప్రాజెక్టు అనుమతులు లేకుండా జగన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారో, అప్పటి తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారు దీన్ని అబ్జెక్షన్ రైజ్ చేశారు, స్ట్రాంగ్గా దీన్ని వ్యతిరేకించారు. దాని నేపథ్యంలో జూలై 2020లో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబి వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ఆపాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఆగస్టు 2020లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వారు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆపేయాలి అని చెప్పి ఇచ్చారు నోటీస్. దాని తర్వాత
అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కంటిన్యూస్ అబ్జెక్షన్స్ చేస్తున్న నేపథ్యంలో మళ్ళీ అక్టోబర్ 2020లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని నిలిపేయాలా అని చెప్పి పర్యావరణ అనుమతులు లేవని చెప్పేసి మళ్ళీ నోటీస్ ఇచ్చారు. ఈ నేపథ్యం అంతా చూస్తే 2020లో జరిగింది. అప్పట్లో ఉన్నది జగన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. మరి ఆ విధంగా ఆపవలసి వచ్చింది ఆ ప్రాజెక్టు. దానికి చంద్రబాబు నాయుడు గారికి అసలు సంబంధం లేదు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు పదవిలో లేరు ముఖ్యమంత్రిగా. ఆయన ముఖ్యమంత్రిగా వచ్చింది మే 2024లో. సో అంతకంటే ముందే జగన్ రెడ్డి గారి హయాంలో ఈ యాక్టివిటీస్ అన్నీ జరిగినాయి. ప్రాజెక్ట్ ఆపివేయవలసి వచ్చింది, ఆగిపోయింది. అయితే రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు ఎందుకన్నారు అయితే ఆయన అనవచ్చు. ఎందుకు అన్నారంటే ఆయన ఆ రాష్ట్రంలో ఆయన రాజకీయ పరపతి కోసం రాజకీయ వ్యూహంలో భాగంగా ఎత్తుగడలో భాగంగా ఆ విధమైన వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. అంతేగాని దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున దుమారం చెల్లరేపి దీన్ని మంటలు కాల్చుకునే విధంగా చేశారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటి, రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశారు, ద్రోహం చేశారు అనేదే కదా. సో నేనేమంటానంటే ఈ 1.5 year పరిపాలన కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాయలసీమకి ఏం చేశారు అనేది ఒక్కసారి మాట్లాడదాం. మరి ఇప్పుడు 1.5 yearలోనే 200 TMCs వాటర్ ఒక సంవత్సర కాలంలో ఆల్రెడీ ఉన్న కెనాల్స్ ద్వారా రాయలసీమ ప్రాంతానికి రిలీజ్ చేసి సాగు నీటి అవసరాలు తీర్చే ప్రయత్నం అయితే జరిగింది. నీటిని సమర్థంగా వాడుకోవటం కోసం 40% సబ్సిడీతోటి డ్రిప్ ఇరిగేషన్ పథకాలు కూడా రాయలసీమ ప్రాంతంలో ఇవ్వటం జరిగింది. ఇంతేకాకుండా రాయలసీమ ప్రాంతంలో కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ ఎప్పుడన్నా మనం ఊహించామో, మరి జగన్ రెడ్డి గారు ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? అదేవిధంగా తిరుపతిలో శ్రీ సిటీ అనేది ఎలక్ట్రానిక్ జోన్ ఒకటి, ఓర్వకల్లులో 9,900 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ పార్కు, ఆ ఇండస్ట్రియల్ పార్క్కి వాటర్ సౌకర్యం కోసం 120 ఎకరాల్లో 4,200 ml కెపాసిటీతో 350 కోట్లతో ఒక రిజర్వాయర్ కట్టడం, దానికి కూడా శాంక్షన్ కూడా అయిపోవటం, అదేవిధంగా రాయలసీమ సముద్ర తీర ప్రాంతం యాడ్ అయ్యేటట్టుగా జిల్లాల రీఆర్గనైజేషన్ చేయటం ద్వారా బిజినెస్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ పెంచే ప్రయత్నం చేయటం, అన్నిటికంటే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఇండియాలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా డ్రోన్ సిటీని అక్కడికి తీసుకురావటం, ఇవన్నీ చూసినట్టయితే మరి రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు ద్రోహం చేశాడు అని అనగలమా? మేలు జరిగేటట్టు చేశాడు, ఈ 1.5 yearలోనే ఇంత లబ్ధి జరిగిందని అనగలమా? మీరు ఆలోచించండి. మరి జగడం విషయంలో ఎమోషన్స్తో ఇలా రాజకీయం చేయటం కాకుండా ఫ్యాక్ట్తో మాట్లాడాలి, ఫ్యాక్ట్తో ఆలోచన చేయాలి, వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయాలి. మరి ఈ జగడం ఈ విధంగా రగులుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా దీని మీద ఏం కామెంట్ చేశారంటే, ఆయన ఆలోచన విధానం వ్యూహం ఎలా ఉందంటే, కృష్ణా గోదావరి నుంచి గత ఏడాది 6,282 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళిపోయి వృధాగా అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. అదేవిధంగా గోదావరి నీళ్లు తెలంగాణ వాళ్ళు వాడుకున్నప్పుడు అడ్డు చెప్పలేదు, కాళేశ్వరం ప్రాజెక్టుకి అభ్యంతరం చెప్పలేదు, ఇవన్నీ లేదు కదా. 2 తెలుగు రాష్ట్రాలు ఐకమత్యంగా కలిసి ఉండాలా, నదుల అనుసంధానం జరగాల, నీటి విషయంలో సహాయ సహకారాలు తెలుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉండాలా, గంగా కావేరి నదుల అనుసంధానం వల్ల భారతదేశంలో ఈ నీటి సమస్యలన్నిటికీ సొల్యూషన్ రావాలా, ఈ విధంగా 2 తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా సమస్యలను పరిష్కారం చేసుకోవాలి, ఈ విధంగా ముందుకెళ్ళాలి అనే ఆయన ఆలోచన విధానం ఉన్నట్టుగా ఈ మధ్యకాలంలో చెప్పారు. ఏదేమైనా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు చేసిన అసెంబ్లీలో ఒక మాట గురించి ఇంత పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఇందులో వాస్తవాలు ఇవి అని తెలియజెప్పే ప్రయత్నం చేశా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.